యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువులకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశానికి తిరిగి వెళ్ళాను. అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులించుచుండేది చాలు. ఇక్కడ మనం చక్కగా కొన్ని విషయాలు పరిసయ్యులు వారికి ఉన్న అధికారాన్ని బట్టి వారి యొక్క అధికారం పోతుందని వారి యొక్క ఆలోచన కలిగి ఏమనుకుంటున్నారంటే, మొదటిగా యోహాను వచ్చాడు, ఎవరండి బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు, అందరినీ మార్చేస్తున్నారు. తరువాత యేసుక్రీస్తు వచ్చాడు, ఇలాగ అందరికి బాప్తిసం ఇచ్చేసి మాకు పేరు లేకుండా ఈ సమాజంలో అధికారం లేకుండా చేస్తున్నారని ఒక భయముతో వారి యొక్క ఆలోచన కలిగి ఉన్నారు. ఈ విషయము ప్రభువుకి తెలిసింది. అసలు యేసు ప్రభు గారు బాప్తిసం ఇచ్చినట్టు ఏం లేదని చెప్పబడి, అయితే యేసు బాప్తిసం ఇవ్వలేదు కానీ తన శిష్యులు ఇచ్చుచుండేది మాట. కానీ ఈ యొక్క ఆలోచన వారికి ఎందుకు వచ్చిందంటే, మా యొక్క అధికారం పోతుంది, ఈ సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు ఉండదు, వీళ్ళు ఏం చెబుతున్నారంటే మనుషుల్ని వారి వైపు తిప్పుతున్నారు అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు పరిస్థితులు. ఇప్పుడు ఆ విషయము ప్రభుకు తెలిసింది. ఇది ఎక్కడ జరుగుతుంది? యూదయ. ఈ విషయం తెలుసుకొని అక్కడి నుంచి ప్రభు వెళ్ళిపోయాడు. అంటే భయపడా, ఎత్తిగల దేవుడు కదా, ఆయనకి ఎదురు చెప్పేవారు ఎవరుంటారు? ఆయన యేసయ్యకు తిరగలేదు. అసలు ఎందుకు యూదయ దేశం నుండి ప్రభువు గలిలయ ప్రాంతానికి ప్రయాణం అవుతున్నాడు? ఎక్కడికంటే యూదయ దేశం నుండి గలిలయ ప్రాంతానికి ప్రయాణం అవుతున్నాడు. ఈ మధ్యలో సమరయ అనే పట్టణము, సమరయ జిల్లా. ఈ జిల్లాలో సుఖరాను అనే ఒక ప్రాంతం, ఇది ఒక భాగం చెప్పారు. మరలా మొదటి పద్ధతి, యేసయ్యకి అధికారం ఉందా లేదా? యేసు ఏదైనా చేయగలడు. అసలు యూదయ దేశానికి, యూదా దేశం నుండి ఎందుకు వెళ్ళిపోవాలి? అంత అవసరం ఏముంది అంటే, యేసయ్య పరిచర్య ఇంకా ముగింపు రాలేదు. ఆయన చెప్పవలసింది ఇంకా చాలా ఉంది, ఆయన చేయవలసింది ఇంకా చాలా ఉన్నాయి. అనేక మంది మారు మనసు పొందాలనే ఇంకా చాలా చాలా మట్టికి యేసయ్య చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అందుచేత యూదయ దేశాన్ని విడిచి గలిలయ ప్రాంతానికి ప్రయాణం అవుతూ మధ్యలో చదువుతూ ఇప్పుడు ఒక భాగం చదవని ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను కనుక ఏమి అవ్వవలసి వచ్చిన అసలు యూదా దేశం నుండి ఆయన ఎక్కడికి ఇప్పుడు ప్రయాణము? గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ సమరయ మాట ఏంటో మనం అర్థం చేసుకుంటాం. కానీ సమరయకు వెళ్ళవలసి వచ్చాను, ఈ మాట మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం కూడా మాట్లాడుకున్నాం, ఈ చుట్టూ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చాను, దాని కారణం కదా. అది ఊరికి వెళ్తామా? పనులు వెళ్ళేవాడు, లేదంటే నాకు ఒక రక్షణ పని ఉందండి, అక్కడికి వెళ్ళవలసి తప్పదు, వెళ్ళవలసి వచ్చి కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న
సమరయలోని సుఖారం ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొక్క కూర్చుండెను. చాలా ప్రయాణం చేస్తున్నాడు, ఇదంతా యేసయ్య ఏదో కారణం ఉండదు. మందిరానికి వస్తున్నామంటే దేవుని ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఏదో కారణం ఉండదు. అందరిలో ఒక్కొక్క రీతిగా వాడుకున్నట్టు అందరిలో ఒకేలాగా కానీ ఇక్కడ మనం చదివే మాట ఏంటి సార్? సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చాను కనుక ఎవరు మనవడు? యాకోబు కుమారుడికి యోసేపుకి ఇచ్చిన ఒక స్థలం, ఒక భూమి. ఆ ప్రాంతం పేరేంటి? ఆ ఊరి పేరేంటి? సుకారం. ఆ ప్రాంతంకి బయలుదేరుతూ వస్తూ ఒక బావి దగ్గర కూర్చున్నాడంట. ఇదొక ఆనందంలో ఆయన రాబోయేది చెప్పండి. ఆయన దాహం వేస్తా లేదా చెప్పండి. ఎందుకని ఆయన ఒక పక్క దేవుడు, పక్క మానవుడు కదండి. ఇది లేదు వేస్తాడు. ఆయన ఒక బావి దగ్గర అంచున కూర్చున్నాడు. మధ్యాహ్నము చదవదు. అప్పటికి ఇంచుమించు 12 గంటలకు అంటే సూర్యుడు నడినెత్తి వస్తాడు. 8 గంటలకండి కరెక్ట్ గా మనకి నడినెత్తి మీద వస్తాడు. అటువంటి సమయంలో మనం కూడా ప్రయాణం చేసినప్పుడు నీకు ఏం కలుగుతుంది? దాహం కలుగుతుంది. ఏసై కలగదు. 100% ఆయన మానవుడు, 100% దేవుడు. ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఇదో భాగమైంది, మరొక భాగం చదవండి. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేరుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమె అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొరకు ఊరిలోనికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం ఇమ్మని ఎలా గడుపుచున్నామని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాగించే ఒక స్త్రీ ఉన్నప్పుడంట యూదులు మాట్లాడారు. ఎంత నిజంగా పరిశుభ్రమైనటువంటి యూదులు. ఒక స్త్రీ కనిపించింది అనుకో, ఒంటరిగా మాట్లాడుకో. ఎవరికి మాట్లాడే అవకాశం చాలా కానీ యూదుల ఆచార్యం తెలుసా? ఏంటో తెలుసా? అసలు మాట్లాడుకోవాలి. వారి యొక్క యూదుల ఆచారం. యేసు ప్రభు మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏదో కారణం ఉంది కదా. దేవుడి యొక్క పని ఏదో ఉంది. ఇప్పుడు ఆమె అడుగుతున్నాడు, నాకు దాహం వేస్తుంది, నాకు దాహం, నేను త్రాగడానికి నాకు నీళ్ళు ఇస్తావా అని అడగగానే ఆమె మాట ఏంటి? అయ్యా, యూదులు మాతో మాట్లాడకూడదు కదా, యూదులతో నేను సాంగత్యం చేయకూడదు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు యూదుడు కదా. చదువుతున్నావు కదా భాగం, చదువు. ఇప్పుడు మాట్లాడుతున్నారు యేసయ్య. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఏంటి డిఫరెంట్ ఉంటుంది? యేసయ్య ఒక విషయం అడుగుతున్నాడు. అమ్మా, నాకు దాహం వేస్తుంది,
త్రాగడానికి నీళ్ళు ఇస్తావు అంటే ఆమె ఏం మాట్లాడు, యూదులు కదా, మీతో మాకు సాంగత్యం లేదు కదా అని మాట్లాడితే ఇప్పుడు అంటాడు ప్రభు, నువ్వు దేవుని వరం తెలుసుకోలేకపోతున్నావు. నిజంగా నువ్వు తెలుసుకుంటే, నీవు నిజంగా తెలుసుకుంటే ఈ మాట నువ్వు నన్ను అన్నావు అని ప్రభు జవాబిస్తున్నాడు, బోధిస్తున్నాడు. చివరి మాట ఏమంటున్నాడంటే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీరు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడవా? ఓకే, ప్రశ్న వేస్తున్నా, వచ్చేసింది చూసారా ఎంత ప్రశ్న వేస్తుందో. మాకు ఈ బావి ఎవరు ఇచ్చారు తెలుసా? యాకోబు ఇచ్చాడు. మా పశువులకు, మా ప్రాంత నివాసులకు, మా బిడ్డలకు, మాకు త్రాగడానికి మా యాకోబు ఏర్పాటు చేసిన బావి. మరి నువ్వెవరు? 12 గంటలకి ప్రశ్న వేసి దాహంతో ఉన్నాడు. అసలు ప్రవక్తవా? యాకోబు కంటే గొప్పవాడువా అని దేవునికి ప్రశ్నిస్తుంది. కానీ యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? దీనికి ఏమి తెలియకపోవాలి, దీనికి అర్థం కావట్లేదు. జీవజలం ఏంటో మనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా తప్పికొను, నీరిచ్చు నీరు త్రాగువాడు ఎవడు తప్పికొనడు. నేను వానికిచ్చి నీరు నిత్య జీవునికే వానిలో ఊరికి నీరుగా విషయాలు అర్థం చేసుకుంటాం. ఒకటి, మనిషి బ్రతకడానికి ఆహారం ఉండాలి. 2, నీరు ఉండాలి. ఇక్కడ ఏమడుగుతుందంటే ఈమె, ప్రభా నిజమే అలా చేయి, చెక్క నేను దూరం రావాల్సిన పనులు, నీకు ఎప్పటికీ దాహమయ్యదు అంటే, నువ్వు ఎప్పటికీ తప్పికొనవు, నీకు ఎప్పటికీ ఆకలేదు అంటే ఆమె అంటుంది, అయ్యా నిజంగా చేయ, ఏంటి అర్థం అవుతుందా? ఆమె ఏమడుగుతుంది? నిజమేనా? అయితే మాకు నిజంగా చేయండి. ఇంత దూరం వచ్చి లోతైన భావించి నీకు చేదుకోవడం కష్టమైపోతుంది, దయచేసి ఆ పని చేయవయ్యా, ఎప్పటికీ నాకు దాహం వచ్చారు. అందుకే మానవుల మనకి అడుగుతుంది, ప్రభువా ప్రభువా నిత్యము సంతోషికి తండ్రి, ఆశీర్వాదానికి తండ్రి, నాయన నన్ను దీవించు నాయన. అడుగుతామండి, ఖచ్చితంగా అడుగుతామండి. కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆ స్త్రీ ఆయన అయ్యా నేను తప్పికొనకున్నట్లు చేదుకొనుట ఇంత దూరము రాకున్నట్లు ఆ నీరు నాకు దయచేయమని అడగగా, యేసు నీకు వెళ్ళి నీ పెరిమిటి పిలుచుకొని ఇక్కడికి రమ్మని వీళ్ళకి అర్థం కావట్లేదు కదా, వీళ్ళకి ఎలా చెప్పాలి, వీళ్ళకి అర్థం కావట్లేదు. సర్వీస్ ఏదో పర్మనెంట్ అవుతుంది, దాహం వేయకూడదు, ఇంకా ఆకలి ఉన్నప్పుడు ప్రభా నేను గౌరవం రాకూడదయ్యా, ఇంక ఎలా చెప్పాలి, ఎలా చెప్తారు, ఎలా చెప్పాలి, ఎంత జ్ఞానం కలిగింది. చూడండి, అసలు విషయం బయటకు వస్తుంది. ఏమడుగుతున్నాడు? అమ్మా నువ్వు వెళ్ళి నీ పెళ్లి పెళ్లి తీసుకుంటా. స్త్రీ అయ్యమైనప్పటికీ ఎందుకంటారు నీ బెనిఫిట్ తీసుకుని రా అన్నాడు. ఏ విషయం గురించి అడిగాడు? అసలు ఆమె ఏమడిగింది? యేసయ్య ఏం చెప్తున్నాడు? ప్రభా నిజమే తండ్రి నాయన,
నేను ఎప్పటికీ దాహం కలిగి ఉండకుండా, నాకు ఎప్పటికీ ఆకలి వేయకుండా ఆ పని చేయగలిగా. ఎంత దూరం ఆపుతున్నాను, రోజు ఎక్కడ వస్తున్నాను, ఎంత దూరం వస్తున్నాను, ఎండలో వస్తున్నాను, ఆ పని చేయగలిగా. ఏం మాట్లాడు దాన్ని సమయం ఏముంది, ఏమంటున్నాడు చదవండి. ఆ స్త్రీ ఉంది చదవాలి. నీవు వెళ్ళి పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఓకే, నెక్స్ట్. నీకు 5 పెనిమిటి ఉంది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే. అసలు ఈ విషయం ఏంటి? అసలు ఈ విషయం ఏంటి? అసలు ఆమె నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా? యేసయ్య ఏమంటున్నాడు? అమ్మా, 5 బయటికి చెప్పండి, ఎంత దాచు దేవుడు బయలుపరిచేస్తాడు. ఇప్పుడు ఈమె ప్రశ్నకి దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఈ ప్రశ్నకి దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఈ పెనిమిటి తీసుకుని రామ్మంటాడు. ఆమెకి ఇంకా చెప్పాలంటే ఒక రకమైన భయం కలిగి, కానీ నిజం చెప్పాలంటే సమస్య నిజం చెప్పింది. ఎందుకంటే సొంత భర్త లేడనే నిజం చెప్పింది. ఏమని చెప్పింది? అయ్యా, నాకు పెనిమిటి లేడు. నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా? నిజం చెప్పిందా, అబద్ధం చెప్పిందా? ఏసే అక్కడ నిజమే, కానీ నీ పై ఎలా ఉందంటే, పరమందు వాసన పరమంలో దీవించిన దేవుడు ఉన్నాడా ఒక ఆలోచన. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడు నీవు చెప్పిన మాట సరైనదే. అంటే నిజమే చెప్పావు. సరే, నిజం చెప్పిందా? నువ్వు నిజం చెప్పు అంటే ఏం చెప్పింది? నాకు సొంత భర్త లేడని అని చెప్పేసి. చాలా తప్పు పడతాం మరి నిజంగా. మా సొంత స్త్రీ లాగా అయిపోయింది, కానీ ఏం చెప్పింది? నాకు లేదయ్యా. నీకు 5 పెనిమిటి ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు ఈ పెనిమిటి కాదు, సత్యమే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభు నిజం చెప్తున్నాడు. ప్రభు తనకి తన ఆత్మీయ నేత్రాలు తెరవాలని ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీకున్న పెనిమిటి కాదు ఉన్నవాడు. కొంతమంది ఉంటే క్రిస్తే ఏమంటారు? అందుకే ప్రభు మొదటి చెప్పాడు కదా, ఆయన యూదయ దేశం నుండి గలిలయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మధ్యలో సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చాను. ఆయనకి దాహం వేసి బాగా కూర్చోడంతో యేసయ్య ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అక్కడ ఒక కార్యం చేయాలి, ఒక అద్భుతం చేయాలి.
ఆ ప్రాంత నివాసులు మారు మనసు పొందాలంటే దేవుడు వెళ్ళవలసి ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి తీరవలసిందే. కూర్చున్నాడు, ప్రారంభిస్తున్నాడు. అంతే. ఒక స్త్రీ వచ్చి ఇప్పుడు అంటాడు, ఇదిగో ఇప్పుడున్నా నీ పెళ్లి కాదు. ఇప్పుడు ఉన్నాడు కానీ అతను కూడా నీ భర్త కాడమ్మా అంటే ఇప్పుడు ఆమె ఉండవచ్చు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా లేదు, అమ్మా ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైను యెరూషలేమునైనను మీరు ఆరాధింపరు, నా మాట నమ్ము చాలు. ఇప్పుడు మనం మొదట చెప్పాను కదా, సమరయులు యూదులకే కాదు. యూదులకి సమరయులకి పడదు. అందుకే ఏముంది, అయ్యా నువ్వేంటయ్యా నాతో మాట్లాడుతున్నావు? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, ఎందుకు నాతో మాట్లాడుతున్నావు అంటే ఏముందా మధ్య గొడవ ఉంది. చెప్పాలంటే అందరూ ఒక తండ్రి బిడ్డలే. ఇరువురి మధ్యన గొడవలు వచ్చినాయి. చెప్పాలంటే మనకు చాలా సమయం పడుతుంది. వారి ఇరువురి మధ్యన గొడవలు. ఒకరేం చేశారంటే యెరూషలేములో దేవుని ఆరాధించేవారు, వీరిని యూదులు రాణించేవారు కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రాంతంలో ఒక కొండ మీద ఒక గుడి కట్టుకున్నారు. వారు ఆరాధన చేసుకోవడానికి ఒక గుడి కట్టుకున్నారు. అందుకంటుంది, యాకోబు మా తండ్రి, అసలు నువ్వెవరివి? ప్రవక్తవా? నువ్వు దేవుడివా అని ప్రశ్నిస్తుంది. మాకంటూ ఆరాధన చేసుకోవడానికి మాకంటూ ఒక మందిరం ఉంది అని చెప్తున్నాడు. అమ్మా ఆ మందిరం ఉండదు, యెరూషలేములో కట్టిన మందిరం ఉండదు, నువ్వు చేస్తారమ్మా. అది త్వరలోనే దేవుని ఆరాధన చేస్తే, ఒకే దేవుని ఆరాధన చేస్తే సమయం వస్తుంది. ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే సమయం వస్తుంది. అందుకే నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యమును ఆరాధింపవాలి. కానీ ఈ యొక్క వృత్తాంతం సందర్భం చూస్తే ఇక్కడ మనకి ఒకటి అర్థమవుతుంది. ఒకటి మన శరీరానికి సంబంధించిన, అంటే మనం బ్రతకడానికి ఆహారం కావాలి, మనం బ్రతకడానికి ఏం కావాలి? నీరు కావాలి. ఏసేమంటున్నాడు, నేనిచ్చిన నీరు మీరు త్రాగినప్పుడు మీరు ఎన్నటికీ దాహం కలిగి ఉన్నారు. నేనిచ్చిన జీవజలము త్రాగితే మీరెన్నడూ దప్పికొన్నారు. దీనికి ఏమి సంబంధం? ఇది దేనికి సంబంధించింది? ఇది ఆత్మకు సంబంధించింది. శరీరానికి సంబంధించింది ఆహారం ఉండాలి, శరీరానికి సంబంధించింది మనం బ్రతకాలంటే నీరు తాగాలి. నీరు లేకపోతే కానీ ఇప్పుడేం చెప్తున్నాడు ప్రభు? ఇప్పుడేం చెప్తున్నాడు? మీరు ఆత్మలో బలపడాలంటే నీరు మీరు త్రాగాలి, నీరిచ్చిన ఆహారం పూజించాలి. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ రోజు ఆలోచిస్తుంది, నా శరీరము ఆహారము, నా రక్తము పానము. ఆలోచిస్తున్నాడు, నా శరీరం ఆహారము, నా పానము, నా పానం వచ్చుకున్నాను. ఇంకా ఇది తీసుకుంటే, ఇది స్వీకరిస్తే, ఇది తీసుకుంటే, ఇది స్వీకరిస్తే మనకేముంటుందండి?
ఏముంటుంది, ఏం కలుగుతుంది, మనకి దేవుడు ఏం రెస్పెక్ట్ చేస్తాడు? ఇచ్చేరాజ్యం. కానీ ఇక్కడ ఆత్మీయంగా యేసయ్య తాత్కాలికమైన ఆలోచన చేస్తున్నాం. ఇదిగో నీవిచ్చే జీవజలము తీసుకుంటే కనుక నువ్వెన్నడూ దాహం కలిగి ఉండవు. నన్ను వెంబడిస్తే కనుక అని మాట్లాడుతూ ఆయన బోధిస్తూ దీనులైన వారు ధన్యుడు, నీతిని అనుసరించి వారు ధన్యుడు, ఇలా ఎప్పుడో చెప్తుంటూ దేవుడు ఆత్మ విషయం చెప్తాడు. దుఃఖపడి వారు ధన్యులు అంటాడు. నీతి కొరకు చెప్పండి దేవుడు ప్రభు ఏం చెప్తున్నాడు? నీనిచ్చే జీవించగలిగిన వారితే నీకు ఎప్పటికీ దాహం. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? మత్తయి సువార్త 5వ అధ్యాయము అందులో చూస్తే నీతి కొరకు ఆకలి దక్కగల వారు ధన్యులు. ఏంటంటే ఇది చాలా ఇష్టం కదా. అంటే మనము ఆత్మీయంగా నీతిమంతులుగా ఎదగాలి. సత్యం కొరకు మనం వెంబడించాలి, సత్యాన్ని అనుసరించాలి, నీతి కొరకు మనం పరిగెత్తాలి, నీతిని అనుసరించాలని మనం వెంబడించాలి. అందుకే ప్రవచనం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. ఎప్పుడవుతారు అంటే ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, ఆత్మీయంగా మనం పరిగెత్తకుండా మనం శారీరకంగా పరిగెడుతున్నాం. ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఎలా ఉంటుందో, తర్వాత ఎలా ఉంటామో, రానున్న రోజుల్లో ఎలా ఉంటామో ఏ ఆలోచన. అంటే వేటి కొరకు మనం పరిగెడుతున్నాం? నీతి కొరక, సత్యం కొరక, వేటిని మనం అనుసరించాలని పరిగెడుతున్నాం? అందుకే స్త్రీతో అంటున్నాడు, ఆమె జీవిత చరిత్ర, ఆమె జీవితం గురించి చెప్పుకోవడం పక్కన పెడతాం, కానీ ఆమె చేసింది ఆ విధంగా కావాలి. ఆమె చెప్పుకుంటున్నాం, ఆమె చూపించిందా, అలా జీవించిందా, ఆ విధంగా చాలా ఓకే వింటున్నాం, కానీ తర్వాత ఆమె ఏం చేసింది తర్వాత మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తే నీతి కొరకు, సత్యము కొరకు, యథార్థంగా ఉండుట కొరకు, నీతిగా బ్రతకడం కొరకు, నమ్మకంగా ఉండగలడానికి మనం పరిగెత్తాలంట. అందుకే ఏం చేశారంటే నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటి? ఆశగా మనకి సాగుగా పరిగెత్తాలి, సత్యాన్ని అనుసరించాలి, అన్వేషణ చేయాలి, నీతి కొరకు పరిగెత్తాలి, నీతిమంతులుగా ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనమంట ధన్యులు అంట. ఎప్పుడు ధన్యం? దేనికి? పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానం వచ్చింది. ధన్యుడు. ఈమె యొక్క సందర్భము వృత్తాంతము చక్కగా వింటున్నాం. ఆమె నిజమే చెప్పింది, కానీ ప్రభు ఏంటో తెలుసా? ఆమెకి ఇంకా అర్థం కావట్లేదు. ఆమెకి ఎలా చెప్పాలి? ఆత్మీయ విషయంలో ఆమెకి ఎలా అర్థం అవ్వాలి? ఏ విధంగా చెబితే బాగుంటుంది, ఎలా మాట్లాడతామే అర్థం చేసుకుంటుందంటే వెంటనే తీసుకుని బయట అమ్మ ఈ పెళ్లి పెట్టి తీసుకుని రా. ఆమె తెలుసు కదా, చాలా ఏదో తెలుస్తుంది, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఓకే అది అయిపోయి ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు కదా నీకు అంటే అప్పుడు ఆమె కళ్ళు తెచ్చుకుంది. ఆశ్చర్యపోయి
ఇది ఇప్పుడు నాకు ఎలా తెలిసింది, ఈయనకి ఎలా తెలుసు? వెంటనే ఆ సమయంలోనే ఆ నీతి విడిచిపెట్టిందంటే అక్కడితో తన పాత జీవితాన్ని పగలగొట్టుకుందంటే. అంటే దానికి అర్థం ఏంటి? ఒకవేళ కొండ పగలగొట్టుకుంటే అలా పాత జీవితం, అలా పాత జీవితం. ఆమె వెంటనే ఆ కొండను పగలగొట్టి తిరిగి తన ప్రాంతానికి వెళ్ళి మనకే అద్భుత విషయం ఏంటంటే మన జీవితాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టి, మన పాత జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో ఆత్మీయంగా నీ నేత్రాలు తెరవబడతాయో, ఆత్మీయంగా నీ హృదయం తెరుచుకుంటుందో దేవుని కొరకు ఏం చేస్తామంటే ప్రభు గురించి చెప్తాను. ఇక్కడ చెప్పనా ఒక మాట ఉంటుంది. తన అతిక్రమమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి రెండే మాట్లాడు. తన అతిక్రమమును ఒప్పుకొని, ఇక ఆమె ఒప్పుకుందా లేదా? ఒప్పుకుందండి, ఒప్పుకుంది. ఏం చెప్పింది? నాకు పెనిమిటి లేరయ్యా. కానీ వేరే ఉద్దేశం ఉందని ప్రభు తెలుస్తుంది. కానీ ఆమె నోటనే వస్తుంది, చెప్పలేక ఒప్పుకోండి. తన పాపము అతిక్రమము ప్రభు ఎదుట పెట్టింది. దేవుడు బేష్ అనంటే శభాషం చెప్పాడు. అసలే చెప్పాడు. దాచుకున్న వాళ్ళు ప్రభు ఏం చేస్తాడు చెప్పండి. సమయశ్రీకి ఎలా చెప్పాడు? అది పెరిగి కదా, ఎలా చెప్పాడు కదా. కానీ ఆమె ఆత్మీయంగా శారీరక మీద ఆశ, కానీ ఆమె పెరిమిడి గురించి ఇక్కడ ఆలోచించారు. ఇప్పుడు తన అతిక్రమము, తను చేసిన తప్పు పాపము ఒప్పుకుంది. వెంటనే ఆ కుటుంబాలను విడిచిపెట్టి, తన పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ తన ప్రాంతానికి, ఇదిగో నా జీవితం గురించి చెప్పిన దేవుడు వచ్చాడు నా ప్రాంతాన్ని, రండి నా జీవితం గురించి చెప్పాడు. నా జీవితం గురించి చెప్పాడనే దానికంటే ఆమె ఉత్సాహం ఏంటో తెలుసా? సంతోషం ఏంటో తెలుసా? నేను పూర్తిగా మారాను, నా గురించి చెప్పాడు ప్రభు. నాకు రండి, అందరం వెళ్తాం, రండి చూద్దాం, నేను చూపిస్తాను, రండి. నాకు గురించి బయలుపరిచాను. నాకు సంతోషం. ఏంటి సంతోషం? అంతగా పరిగెత్తుకొని వెళ్ళవలసింది ఏంటి? నిజమైన దేవుడు, రక్షకుడు, ఆత్మ దేవుడు, కలిగిన దేవుడు నా గురించి చెప్పాడు. ఆమె వెళ్ళి తిరిగి రాలేదండి. తన ప్రాంతంలో నివాసం చేస్తున్నారు. ఎవరికి మనకి కూడా ఒకసారి మన జీవితాల్లో కూడా మనం చేసిన పొరపాటు నేను ఇలా చేశానయ్యా తండ్రి, ఈ రోజు నేను ఎలా ఉన్నానయ్యా, ఈ వారం అంతా ఎలా ఉన్నానయ్యా, చేశానయ్యా, పాపం చేశానయ్యా, అలా ఉన్నానయ్యా, ఎలా ఉన్నానయ్యా, నీకు వ్యతిరేకంగా కూడా చాలా మంచి క్రైస్తవులు మంచి లక్షణాలు, మంచి లక్షణాలు మంచిదే, అందరూ ఒప్పుకుంటాం. దేవుని పాదాలు తెచ్చుకొని ప్రార్థిస్తూ, దేవా నన్ను క్షమించయ్యా. క్రైస్తవుడికి బాగుండే తెలుసా? విడిచిపెట్టకపోవడం. ఏంటండి? ఒప్పుకుంటారు కానీ
చాలా కష్టం. కానీ సమరస్త్రీ ఏం చేస్తుంది? అసలు ప్రభువుని చూసింది, ప్రభుతో మాట్లాడింది, ప్రభు బోధ విన్నది, ప్రభు తన కన్నులారా చూసింది. నిజమైన క్రైస్తవులైతే, నిజమైన క్రైస్తవులైతే ఒక్కసారి ప్రభు నీతో మాట్లాడితే, ప్రభు నువ్వు చూస్తే, నిజమైన ఆత్మ నేత్రం కలిగి ఆత్మీయంగా నువ్వు దేవుని చూస్తే ఒక్క మాట చాలు నువ్వు మాట్లాడడానికి. ఆమె చూసింది, యేసయ్య మాటలు విన్నది, వెంటనే తన పాత జీవితాన్ని నూతన జీవితము ప్రారంభించిందామె. అనేక మంది తీసుకొచ్చి రండి ప్రభువు చూపిస్తారు, మీరు కూడా మారు, మీరు కూడా రక్షింపబడండి. ప్రభు పాదాలు తీసుకొచ్చి అక్కడ అందరూ మా ప్రాంతాలు ఉన్నాయా, మా ప్రాంతం బాగుపడుతుందయ్యా, మా ప్రాంతం బాగుంటుందయ్యా ఉందయ్యా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ప్రయాణం వల్ల చెప్పుకున్నామా? ఆయన యూదయ దేశం నుండి గలిలయ ప్రాంతానికి వస్తుండగా మధ్యలో యూదయ దేశం నుండి గలిలయ ప్రాంతానికి వస్తుండగా మధ్యలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతము సమరయ జిల్లా. ప్రభువు అక్కడికి రావాల్సి వచ్చేను కారణం ఉంది. అర్థమైపోతుంది మాట, రావాల్సి వచ్చింది, రావాలి ఒక కారణం ఉంది. ఒకటి గొప్ప కార్యం అక్కడ చేయబోతున్నాడు దేవుడు, ఒక మహిమ కార్యం జరగబోతుంది. అక్కడ నిజమైన దేవుని ఆరాధన చేసే సమయం రాబోతుంది. ఎంత కథలు పొందారా కాదు కదా, యేసు రావాల్సి వచ్చింది, దానికి ఒక కారణం ఉంది. ఆమె మారవలసి ఉన్నది. యేసయ్య ఆ ప్రాంతానికి రావాల్సి వచ్చెను. యేసు ద్వారా, యేసు మాటల ద్వారా ఆ సమరయ స్త్రీ మారవలసి వచ్చెను. ఆమె ద్వారా ఆ ప్రాంతంలో అనేక మంది మారవలసి వచ్చెను. ఎక్కడి నుంచి ఎక్కడికి మాట అంటే, దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయబోతున్నట్టుగా ఆయన సంకల్పం ఎలా జరిగించడానికి ఆలోచిస్తారు. ఒకటి కనుక మనము యేసయ్య మాటలు విన్నప్పుడు, ప్రభువు యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు నిజమైన ఆనందము, సంతోషం కలిగి ఉంటాం. ఆయన మాట, దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని పాటలు పాడినప్పుడు నీ ఆత్మ ఎలా ఉంటుంది, నీ ప్రాణం ఎలా ఉంటుంది, నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ తలంపులు ఎలా ఉంటుంది. నిజంగా దేవుని ప్రేమిస్తుంది, ఎంత ఇష్టపడతావు సార్, దేవుని మాటలు ఎంత విధేయత చూపిస్తుంది సార్, ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా చెప్తే బాగుందనిపిస్తుంది. దేవుని మాటలు మనకి ఎలా అనిపిస్తాయి? ఒక మాటలు మనకి ఇష్టం ఉండదు. దేవుని మాటలు ఎలా ఉంటాయి అంటే మనకి ఉత్సాహాన్ని పరుస్తాయి, నూతన పరుస్తాయి, ఎంత సంతోషంగా ఉంటాయి. లేదంటే ఆ పాత పొందనే నీకు ఎదుర్కొంటున్నావు, ఆ పాత జీవితాన్ని నీకు ఎదుర్కొంటున్నావు. ఎప్పుడు పగలబడతావు ఆ పాత జీవితాన్ని? ఎప్పుడు విడిచిపెడతావు? ఎప్పుడు విడిచిపెడతావు? ఆమె విడిచిపెట్టింది, పగలగొట్టింది, పరిగెత్తింది, తీసుకొని వచ్చింది. ఎవరిని? మనం కూడా అలాగే ఉండాలి.
ఇంకా అద్భుతమైన సందర్భము నిజమైన విన్నవారు వినవచ్చు. ఇక్కడ ఆత్మీయంగా ఆ సమస్యకి నేర్పించాలని ఆమె చేసినటువంటి పనులు బయట తీసుకొచ్చు. లేదంటే ఆమె నమ్మదు, ఆమె కొండను పదలగొట్టదు, ఆ పాత జీవితాన్ని కొనసాగించేది, ఆ పాపంలో ఉండేది, అపరాధంలో జీవించేది. నీ జీవితంలో యేసయ్య ప్రవేశిస్తే పాత ఖచ్చితంగా యేసయ్య నీలో ఉంటే కనుక, యేసయ్యను హృదయపూర్వకంగా మనసు పూర్తిగా అంగీకరించినప్పుడు పాత జీవితము వెళ్ళిపోతుంది, కనుక ఈ రోజులో చెప్పబడిన మాట యేసయ్య అక్కడికి వెళ్ళవలసి వచ్చే కారణం. నీవు మందిరానికి వస్తున్నావంటే నీ కుటుంబం పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందరూ కూడా తెలుసుకుంటే మంచిది. ఏదో వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కాదు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు. ఒకసారి శ్రమలో మన కుటుంబం ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఉద్యోగం అలజడి కలిగి ఉన్నప్పుడు, మనశ్శాంతి లేదు, సేవకులు రావచ్చు, వాక్యం వినిపించవచ్చు. ఎందుకంటే యేసయ్య మాట అక్కడికి రావాల్సి వచ్చే రావాలి, ప్రార్థనలు జరగాలి, ప్రభు గురించి చెప్పబడాలి. ఇక సమస్య గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆమె ఎలా రక్షించాలి, ఎక్కడికి మర్చిపోకూడదు. ఆమె జీవితం ఎలా మార్చుకుంది, ఆమె బ్రతుకు ఎలా మార్చుకుంది ఇప్పుడైనా మనం నేర్చుకున్నామా? నేర్చుకుని విడిచిపెట్టాము, తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. క్రైస్తవుడికి మంచి లక్షణం కాదు, కానీ ఏంటంటే వింటారు, బాగా చూస్తారు, కానీ ఏంటంటే విడిచిపెడతారు. యేసయ్య మాటలు విడిచిపెడతారు, మన జీవితాన్ని విడిచిపెట్టగానే ఆమె జీవితాన్ని మార్చేస్తారు. యేసయ్య ఎప్పుడైతే మాట్లాడారు ఆ మాటలకి ఆమె సంతోషం కలిగింది, ఆమె జీవితాన్ని మార్చుకుంది, ఆమె మార్చుకుంది. మనం ఇంకా దేవుని మాటలు ఒక్క మాట చాలు కదా. అందుకే ఒక అధికారం అంటాడు, తన కుమారుడు చావు బ్రతుకులు యేసయ్య అని ఒక్క మాట పడితే చాలయ్యా వాడు. అంటే యేసయ్య మాట ఎంత బలమైనది, యేసయ్య మాట ఎంత శక్తి కలిగినది. నీ గురించి ఏం చెప్తున్నాడు అర్థం చేసుకో, ఆత్మీయంగా ఆలోచించి హృదయపూర్వకంగా అంగీకరించు, తెలుసుకో, ప్రభుత్వం ఆత్మీయ నేతలతో ప్రభుత్వం ఆత్మీయంగా ప్రభు మాటలు విను. ఎప్పుడు చెప్పుకుంటాము ఆయన మాటలు వింటేనే గుర్తుపెట్టుకోండి, వింటేనే వినడమే కాదు ఆచరణలో పెట్టాలి. ఆ మాటలు మనం సద్వినియోగం చేసుకోవాలి, మన హృదయం పెంచుకోవాలి. వినలేనంత కాలం, యేసయ్య మాటలు వినలేనంత కాలం మన బతుకులు మారు. దేవునికి ఇవ్వబడిపోతాం, దేవుని ప్రార్థిద్దాం. ఈరోజు సమస్య గురించి అది స్త్రీ గురించి అని కాదు, ఆమె గురించి, ఆమె బ్రతుకు గురించి మనతో కూడా మాట్లాడాలి. మనం కూడా మారాలని, మీ జీవితం బాగోలేదని
ఈ విషయం గురించి ఒకసారి చాలా నిజమైన క్రైస్తవులు ఒక్క మాట చాలు, దేవుడి మాట చాలు. ఒక్క మారు వింటే చాలు, అది వినుదిరే ప్రార్థించండి. దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను మారుస్తాడు, అందరినీ మారుస్తాడు. అందుకే కదా ఆయన లోకానికి వచ్చాడు, అందుకే కదా మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. సర్వశక్తి దేవా, ఈ పరిశుద్ధమైన ఈనాటి కాలంలో ఆరాధనలు ఇదిగోనైనా సమయ అంశం ఇందులో ఉన్నటువంటి అంశం ఆత్మీయంగా ఎదగాలంటే ఏం నేర్చుకోవాలి, మాతో మాట్లాడుతుంది. మీ మాట మాకు చాలు, దానికి మీ మాట చాలు మాకు ధైర్యపరచడానికి మాట్లాడుతున్నా. ఈ మాట ముఖ్యమైన పరిశుద్ధులని సమయం ఇచ్చినందుకు చేరువచ్చిన ప్రతి బిడ్డను యేసుక్రీస్తు ద్వారా